ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల్లో ఆ ఖాళీలను పెంచాలని కూడా వారు డిమాండ్ చేస్తూ కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నల్గొండ గ్రంథాలయం నుంచి కూడా క్లాక్ టవర్ సెంటర్ వరకు కూడా ఆ ర్యాలీ నిర్వహించి నల్గొండలో కూడా వీళ్ళందరూ కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి కూడా నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేని ఉద్దేశంతో కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నిరుద్యోగులందరికీ కూడా పోస్టులు పెంచుతామని చెప్పి కూడా ఈ రోజు మోసం చేస్తుందంటూ కూడా వీరందరూ పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. ప్రస్తుతం మనతో నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి ఈ రోజు నిరసన తెలుపుతున్నారు? నిరసన తెలపడానికి కారణం ఏంటి? మేము ఏదైతే తెలంగాణ వస్తే నిరుద్యోగులు ఉద్యోగులు మారుతారని 10 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. అయితే గత ప్రభుత్వంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులని మనకు ఉద్యోగాలు నింపుతానని నిరుద్యోగులను మోసం చేసిన గత ప్రభుత్వాన్ని గద్దెదించి ఏదైతే నిరుద్యోగులకు న్యాయం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతారని మాట ఇచ్చారు. కానీ 6 నెలలు గడిచే ముందుకే కనీసం ఆయన వేసిన పోస్టులు ఏదంటే గత ప్రభుత్వం వేసిన 503 పోస్టుల గ్రూప్ 1 పోస్టులకు 60 పోస్టులు యాడ్ చేసి నేను లక్షల ఉద్యోగాలు వేస్తున్నాను ఇలా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా గత ప్రభుత్వంలో వేసిన 5,000 ఉద్యోగాల డిఎస్సి పోస్టులకు 6,000 పోస్టులు పెంచి 11,000 చేసినాడు. ఆ 6,000 ఈ 60,000 6,060 పోస్టులు వేసిన రేవంత్ రెడ్డి గారు ఇలా కనీసం గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్లు చూసి ఇవన్నీ మేమే నింపుదామని నిస్సిగ్గుగా ఇలా ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇవ్వడం చాలా సిగ్గుచేటు. అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు కనీసం 6 నెలలు గడిచినా కూడా ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఏదైతే గత ప్రభుత్వానికి ఏదైతే మీకు గతి పట్టిందో ఈ సంవత్సరంలో మీరు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే అదే గతి పడుతుందని చెప్తున్నాం. అంతేకాకుండా మా నల్గొండ జిల్లా మంత్రి వర్యులు మేము ఆయన యొక్క గెలుపులో మా యొక్క నిరుద్యోగుల యొక్క పాత్ర ఎనలేని పాత్ర ఉందని మేము చెప్తున్నాం. ఆయనకు మా యొక్క విరుద్ధ పత్రం ఇద్దామని మేము ఆయన గెస్ట్ హౌస్ పోతే కనీసం ముఖం చాటేసి మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అదే వెంకరెడ్డి ఏ నిరుద్యోగులు అయితే గెలిపించారో అదే నిరుద్యోగులు రేపు బొందవెదరని నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. చెప్పండి, మీరు చెప్పండి. డిఎస్సికి సంబంధించి కూడా పోస్ట్ ఎట్లా ఉండబోతుంది? మెగా డిఎస్సి చేస్తానని కూడా ప్రభుత్వం చెప్పిన పరిస్థితి ఉంది. ఏంటి ఆనాడు ఎలక్షన్ కంటే ముందు ఈ ప్రభుత్వానికి ఈ నిరుద్యోగులకి ఈ గవర్నమెంట్కి ఉన్నట్టు మీడియేటర్ ఉన్నట్టు రియాజ్ సార్ ఏమన్నాడంటే స్కూల్కి ఒక టీచర్ని పెట్టుకున్నా కానీ 25,000 టీచర్స్ అది స్కూల్ ఉన్నాయి, 25,000 పోస్టులు ఇస్తామని చెప్పేసి లాస్ట్కు ఒక 11,000 పెంచడం జరిగింది. ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 విషయంలో ఆ రోజు ఎమ్మెల్సీ కంటే ముందు కూడా ఏమైందంటే పోస్టులు పెంచి మళ్ళీ సప్లై నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చి చేస్తామని చెప్పేసి అన్నారు. హామీ ఇచ్చారు. వాళ్ళు హామీ ఇచ్చిన ప్రకారమే మేము పోస్టులు పెంచి ఎగ్జామ్ కండక్ట్ చేయమన్నాం. కానీ ఇంతవరకు అట్లాంటి ఉలుకు పలుకులేదు. అదే ముండెత్తు పొగడబోతున్నది. కానీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టి 64 సీట్లను 65 ఇట్లా సీట్లను ప్రతి ఒక్క నిరుద్యోగి కష్టపడి ప్రతి నియోజకవర్గం తిరగడం జరిగింది. కానీ ఇవాళ అటువంటి మా డిమాండ్లను అయితే ఎటువంటి నెరవేర్చే సిచ్యువేషన్ లేదు. కానీ ఇవాళ మా నిరుద్యోగ సోదరుడు మోతిలాల్ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అమర నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఇది ఒక 6వ రోజు. ఒక ముసలాయన ఎమ్మెల్సీ ఒక పదవి కోసం అలిగితే ఆయన కోసం మంత్రులు క్యూ కట్టడం జరుగుతుంది. కానీ మా నిరుద్యోగుని ప్రాణం పోతున్నా కానీ ఒక్క మంత్రి కూడా స్పందించడం లేదు. ఇవాళ మూడోది కోమరెడ్డి వెంకరెడ్డి ఇవాళ నేను చెప్తున్నా 50,000 మెజార్టీ నల్గొండ డిస్టిక్లో ఇవ్వడం జరిగింది. ఒక 3 రోజులు నేను కనీసం ఒక్క రోజైనా ఒక అర్ధగంట వచ్చి కూడా మోతీలాల్ నాయక్ గురించి సమస్య గురించి మాట్లాడతలేవు. కానీ ఇవాళ సినిమా చూడడానికి నీకు 3 గంటల టైం దొరికింది. కానీ మా గురించి ఇంతవరకు టైం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, మీ ఎమ్మెల్యే పదవులు అడుగుతలేము, ఎంపీటీ పదవులు అడుగుతలేము, నాన్ మెరిటెడ్ పదవులు అడుగుతలేము. మా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి మాకు ఎగ్జామ్ గ్యాప్ ఉండే విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. అంతేగాని మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది, మీరు ఎట్లా చేస్తారు అంటే మేము బుద్ధి చెప్తాం. మీరు చాలా రోజులు కూడా గ్రంథాలలో కూడా నిరుద్యోగులు కూడా చదువుకుంటున్న పరిస్థితి ఉంది. మీ ఎట్లా ఉంది? మీ పరిస్థితి ఎట్లా ఉంది? ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది? ఏంటి మీ డిమాండ్ ఏంటి? ముఖ్యంగా ఈ తెలంగాణ ఏర్పడ్డది నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడ్డది. అయితే గత ప్రభుత్వం నియామకాలు సరిగా చేయలేని ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మాకొక నంగనాచి దొంగ కబుర్లు చెప్పి మాకు 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ని ప్రకటించకుండా మమ్మల్ని నిత్యం మోసానికి గురి చేస్తూనే ఉంది. గతంలో వేసినట్టు ప్రభుత్వం వేసినటువంటి ప్రభుత్వాలనే మేము వేసినామని చూపుకుంటూ మళ్ళీ ఇప్పుడు 2 నెలలు టైం ఇస్తామని చెప్పి మన గతంలో SW ఎగ్జామ్ జరిగింది, వెంటనే DO ఎగ్జామ్ జరుగుతుంది. ఆ వెంటనే డిఎస్సి షెడ్యూల్ రావడం జరిగింది. ఇట్లా నిరుద్యోగులని గందరగోళానికి గురి చేస్తూ కనీసం 2 నెలలు టైం ఇవ్వకుండా గతంలోనే
మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. 2 నెలలు ఖచ్చితంగా టైం ఇవ్వాలి నిరుద్యోగులకు, ప్రతి ఎగ్జామ్కి గ్యాప్ ఇవ్వడం జరుగుతుందని చెప్పాడు. నిరుద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం కూడా ఇలా రాలేదు అని కూడా మీరు చెప్తున్న పరిస్థితి. మరికొంతమంది దీనికి సంబంధించిన నిరుద్యోగులు కూడా ఏదైతే మహిళా నిరుద్యోగులు కూడా వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే చేసే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు, ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు? 2 years నుండి ప్రిపేర్ అవుతున్నాం అండి డిఎస్సికి. డిఎస్సి అని చదివితే మెగా డిఎస్సి వేసానంటే కనీసం ఒక 2-3 నెలలు టైం ఇవ్వకుండా కూడా మాకు టెట్ వేసినాక రిజల్ట్ ఇచ్చారు. దానికి కూడా మాకు కొంచెం కూడా టైం ఇవ్వకుండా డిఎస్సి వేసేసారు. మేము ఇంత పోరాడుతున్నా సరే మళ్ళీ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చేసారు. కొంచెం కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేడం, మీరు ఆల్రెడీ గ్రంథాలయంలో చదువుకుంటున్న పరిస్థితి ఉంది, ఇంటి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది, మీకు ప్రధాన డిమాండ్స్ ఏంటి మేడం? ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు మీరు? మాకు న్యాయం చేయాలి, మెగా డిఎస్సి వేయాలి, గ్రూప్ 2 గ్రూప్ 3 కేసులు పెంచాలి. మేము 2-3 సంవత్సరాల నుంచి చదువుతున్నాం. ఇలా 1:100 తీయాలి గ్రూప్ 1 వాళ్ళ కోసం. వాళ్ళు ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు. మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు ఎప్పటి నుంచి కూడా ప్రిపేర్ అవుతున్న పరిస్థితి ఉంది, మీ డిమాండ్స్ ఏంటి మేడం? మేము 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నామండి. గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాము. అట్లాగే డిఎస్సి వాళ్ళు కూడా పోస్టులు పెంచాలని చెప్పేసి ఇక్కడికి చాలామంది వచ్చినారనమాట. డిఎస్సి కూడా మెగా డిఎస్సి ఇస్తానని చెప్పేసి 25 పోస్టులు ఇస్తానని చెప్పేసి 11,000 చిల్లర పోస్టులు ఇప్పుడు కేటాయించినారు. ఎంతో కాలం నుంచి ఎంతోమంది ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు. ఈ నోటిఫికేషన్ అయిపోతే చాలామంది ఏజ్ లిమిట్ కూడా కంప్లీట్ అవుతుంటుంది. వాళ్ళ కోసమైనా కొంచెం కొన్ని పోస్టులు పెంచాలని కోరుతున్నాం. గ్రూప్ 2 కూడా పోస్టులు కొన్ని పెంచాలి. అండ్ గ్రూప్ 3 కూడా, గ్రూప్ 2 గ్రూప్ 3 రెండు కొంచెం దగ్గరలో ఉంటే సిలబస్ ఒకే విధంగా ఉంది కాబట్టి కొంచెం చదువుకోవడానికి ప్రిపేర్ అవ్వడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి మేము కోరుతున్నామండి. ఇక్కడికి చాలామంది విద్యార్థులు వచ్చింది కేవలం పోస్టులు పెంచడానికి మాత్రమే, కానీ ఏది కూడా పోస్ట్ పోన్ చేయడానికి అయితే కాదు. అందరూ చదువుకున్న విద్యార్థులే. ఈ నోటిఫికేషన్ పోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పినారు. ఇచ్చిన మాకు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చినారో ఆ మేనిఫెస్టో విధంగా అయితే మాత్రం ఇప్పటివరకు ఏది చేయలేదు. తెలంగాణ గవర్నమెంట్ సాధించుకోవడానికి కారణం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ని తీసుకొచ్చి టీఆర్ఎస్ని దించడానికి కారణం నిరుద్యోగులే. అలాంటి నిరుద్యోగులకి మళ్ళీ ఈ గవర్నమెంట్లో కూడా అన్యాయం జరుగుతుంది. అలాంటి అన్యాయం జరగకుండా మాకు ఎంతో కొంచెం సహాయం చేయాలని కోరుతున్నాం. రైట్, మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా చూద్దాం. మేడం చెప్పండి, మీరు ఎప్పటి నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నారు మేడం? నేను 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నానండి. దాని తగ్గ పోస్టులు అయితే లేవు. నేను 2 years నుంచి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను, కానీ దాని తగ్గ పోస్టులు లేవు. ఒకవేళ 2 years నుంచి ఇంతసేపు కూర్చొని జాబ్ రాకపోతే ఇంట్లో ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి మేడం? మీ ఇంట్లో ముఖ్యంగా ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంటారు? పిల్లలు ఉంటారు, వాళ్ళని స్కూల్లో పంపాలి, అయినా కూడా అన్ని పనులు చేసుకొని కూడా మీరు లైబ్రరీలో కూర్చొని చదువుకొని ఇంత కష్టం చేస్తున్నా కూడా, ఇంత కష్టపడుతున్నా కూడా ప్రభుత్వం ఇంతవరకు కూడా పోస్టులు మంజూరు చేయకపోవడం, పోస్టులు పెంచకపోవడంలో ఎట్లా ఉంది మేడం? పరిస్థితి ఎట్లా ఉంది? మేము పిల్లల్ని వదిలేసి వాళ్ళ చదువులు పక్క పెట్టేసి మేము చదువుకొని వాళ్ళని ఏదో స్థాయిలో నిలబెట్టాలని మేము చదువుతున్నాము. ఆ స్థాయి తగ్గట్టు కూడా మాకు జాబులు లేవు. ఇంత చదివి కూడా వాళ్ళ చదువును అన్యాయం చేసుకుంటూ మేము న్యాయం పొందాలని చూస్తున్నాం. అందుకే దాని తగ్గట్టుగా పోస్టులు పెంచాలని మేము అనుకుంటున్నాం. రైట్ మేడం, నేను లాస్ట్ 22-23 నుంచి ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను. ఉన్నది 783 పోస్టులు. అందులో ఒక సరే 2 lakhs అయిన సిన్సియర్ కాంపిటేటర్స్ ఉంటారు. ఈ మల్టీ జోన్ పోస్టులలో ఉన్న 700 పోస్టులు 2016లో వేసి నోటిఫికేషను మళ్ళీ ఇప్పుడు వేసిరు. కనీసం మేము ఏమంటున్నాం, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం మేము పోస్టులు పెంచమంటున్నాం. మేమేం కొత్తగా అడగట్లేదు. వాళ్ళే ఎన్నికలప్పుడు మా దగ్గరకు వచ్చి మీకు బీఆర్ఎస్ అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుందని వాళ్ళు అడిగినప్పుడు సేమ్ మేము కూడా ఇప్పుడు మీరు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం మాకు పోస్టులు పెంచండి అంతే. మేము అంతకు మించి ఏమి అడుగుతలేం కదా. దీనికి నైట్ షెడ్యూల్ తీసుకురావడం, మళ్ళీ ఏంటి ప్రెస్ మీట్లో లాస్ అవుతున్నారు. ఇప్పటికీ లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము ఇన్ని సంవత్సరాలు కూర్చొని చదువుతున్నామంటే మాకు ఎక్కడి నుంచి వెళ్తుంది? మాకు పుట్టిగా రావు కదా మనీ అనేది. మా పేరెంట్స్ ఎంతో కష్టపడి వాళ్ళ అంబిషన్స్ వదులుకొని, మా సిస్టర్ నా కోసం కష్టపడి ఆమె అంబిషన్ వదులుకొని నన్ను చదివిస్తుంది. అలాంటప్పుడు మాకు పోస్టులు పెంచాలి కదా. మీరు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి, చేయకపోండి, ఖచ్చితంగా పోస్టులు అయితే పెంచాలి. ఇది మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే చాలా ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ షెడ్యూల్ ప్రకారం లాస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమైంది, ఒకదాని తర్వాత ఒకరు ఉంటే అసలు అప్పుడు మేము ఎన్ని ఎగ్జామ్స్ లాస్ అయినామో మాకే తెలుసు. హడావిడిగా గురుకులాలు పెట్టిరు. ఆ గురుకులాలు ఎవ్వరికి ఎటు కాకుండా అయిపోయింది. ఈ హడావిడి ఎగ్జామ్స్ వద్దనే మేము అంటున్నాం. ఖచ్చితంగా మాకు నోటిఫికేషన్స్ పెంచి డిఎస్సి పోస్టులు పెంచాలి, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. అండ్ నెక్స్ట్ ఎట్ ఏ టైం ఎగ్జామ్కి గ్యాప్ ఉంటే చాలు.
మీరు ఎప్పుడైనా పెట్టండి, రాస్తాం. ఎగ్జామ్కి గ్యాప్ ఉండాలి, అంతకుమించి ఏం లేదు. రైట్. మొత్తంగా నిరుద్యోగులు చెప్తున్నది ఒకటే, ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షల్లో కూడా దానికి సంబంధించిన పోస్టులను పెంచాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. చాలామంది కూడా ఏజ్ లిమిట్ కూడా అయిపోతున్న క్రమంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో వేయాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎన్నికల ముందు కూడా మా దగ్గరికి వచ్చి కూడా మాకు ఓటు వేయండి, మేము గెలిపిస్తే మాత్రం మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఈరోజు హామీ మార్చాలని కూడా చెప్తున్న పరిస్థితి. మరికొంతమంది ఇంట్లో మా పిల్లలను చదువులను కూడా పక్కన పెట్టి మేము చదువుకుంటూ కూడా ఎంతో కష్టపడుతున్నామని చెప్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం ఎందుకు మా మీద ఇంత చిన్న చూపు చూస్తుందని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. ఏది ఏమైనా ఇప్పటికైనా పోస్టులను పెంచాలని కూడా వీరు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.